Excuse me, ma'am. May I come in? Yes, come in. Thank you, ma'am. Good morning. How are you? Yes, ma'am, I'm fine. బట్ కొంచెం టెన్షన్గా ఉంది మ్యామ్. ఫస్ట్ డే కదా కాలేజ్లో. టెన్షనా? నర్సింగ్ చేసుకున్నావు కదా, టెన్షన్ అలవాటైతదిలే. హాస్టల్ ఎలా ఉంటుంది మ్యామ్? ఫుడ్ పర్లేదా? తినొచ్చా? అంటే చాలామంది చెప్తారు కదా హాస్టల్ ఫుడ్ బాగుండదు అని, అందుకని కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఫుడ్డా? ఫుడ్ గురించి అందరు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో. డోంట్ వరీ. యా ఓకే మ్యామ్. రూమ్లో ఎంతమంది ఉంటారు మ్యామ్? రూమ్కి 6 మెంబర్స్ ఉంటారు. విత్ అడ్జస్టబుల్ బెడ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్. ఓకే, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ హ్యాబిట్స్. అన్నీ మీరు అడ్జస్ట్ అయిపోతారు రాను రాను. 6 మెంబర్సా? మేడం నేను చాలా సైలెంట్ మ్యామ్. వాళ్ళని మేనేజ్ చేయగలనా? ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు సైలెంటే, తర్వాత మీరు వాయిలెంట్గా తయారవుతారు. మేడం హాస్టల్లో ఫోన్ ఎలా ఉంటుందా? అంటే ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? ఫోన్స్ అలౌడ్, కానీ మీకు సాటర్డే ఈవినింగ్స్ ఫోన్స్ ఇస్తాము. దాని తర్వాత సండే మాత్రం యూజ్ చేయాలి. మళ్ళీ మండే మార్నింగ్ మీరు మాకు రిటర్న్ ఇచ్చేసేయాలి. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీ పేరెంట్స్ మాకు కాల్ చేస్తారు. మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము. బట్ వితౌట్ పర్మిషన్ మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఓకే. అమ్మో, అలా అయితే నేను ఉండలేను మ్యామ్ ఫోన్ లేకుండా. ప్లీజ్, సారీ. నీ లైఫ్ ఫోన్లో కాదు, అది తెలుసుకో. ఫస్ట్ టైం ఫ్యామిలీని వదిలేసి వచ్చాను మ్యామ్. ప్లీజ్ మొబైల్ అలా ఉంచేలా చూడండి. పేరెంట్స్తో మాట్లాడాలి కదా. నువ్వు నర్స్ అవ్వాలంటే చాలా మందిని కేర్ చేయాలి. సో కొన్ని సాక్రిఫైసెస్ కంపల్సరీ ఉంటాయి నర్సింగ్ ఫీల్డ్లో. సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా మేడం? ఫస్ట్లో విలన్స్ లాగా కనిపిస్తారు, కానీ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళే మనకి చాలా సపోర్ట్ చేస్తారు. ఓకేనా? కాలేజ్ టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? ఓకే, కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. మేడం రూల్స్ ఎలా ఉంటాయి మేడం? స్ట్రిక్ట్ ఉంటాయా? స్ట్రిక్టే, కానీ ఫ్యూచర్ కోసం ఆ మాత్రం కంపల్సరీ కదా. ఇంకొకటి చెప్పాలి, ఈ నైట్ పార్టీస్ మాత్రం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఓకే. అంటే కాలేజ్లో హాస్టల్లో ఫ్రీడమ్ లేదా మేడం? ఫ్రీడమ్ కాదు, రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు నర్స్ అంటే ఏంటి? అండ్ అంటే నొబిలిటీ, అండర్స్టాండింగ్, రెస్పాన్సిబిలిటీ, సింపతి అండ్ ఎఫిషియన్సీ. వావ్, దట్స్ గ్రేట్ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది. మార్నింగ్ క్లినికల్ డ్యూటీస్కి వెళ్ళాలి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి మీకు క్లాసెస్ ఉంటాయి. చాలా అసైన్మెంట్స్ రాయాలి, నోట్స్ రాసుకోవాలి, చాలా ఉంటుంది. అన్నీ మీరు చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని మీరు అన్నీ చేసుకోవాలి. భయపడకు, బీ స్ట్రాంగ్. యా రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఫైనల్లీ వెల్కమ్ టు ద హాస్టల్ లైఫ్. ఇక్కడే మీరు అన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ బాండ్ అన్నీ ఇక్కడే మీకు అన్నీ తెలిసిపోతాయి. ఓకే. ఫస్ట్ టైం ప్రిన్సిపల్ చెప్పిన నిజాలు విని భయపడ్డాను, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నర్సింగ్ అంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టమైనా సరే ఇష్టంగా పని చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చని. కాలేజ్, హాస్టల్ లైఫ్, ఫ్రెండ్స్, సర్వైవల్, మెమరీస్, అసలు వింటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంతే, మన కాలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ మెమరీ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకంటే మనం ఆ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అసలు లైఫ్లో మర్చిపోలేము. సో నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇంకా మనతో పాటు ఉంటే బాగుండు, అలాంటి మెమరీస్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలని. సో ఎందుకంటే మనం మేడమ్స్తో ఆడిన ఆటలు పాటలు, ఎంజాయ్మెంట్, చిట్ చాటింగ్, మనం ఎక్కువగా కాలేజ్లో అసైన్మెంట్స్ రాస్తూ ఉంటాం. మనం అది సరిగ్గా రాసినా రాయకపోయినా ఎంతో అంత మార్క్స్ వేసి పాస్ చేస్తారు, ఫెయిల్ చేస్తారు. సో అవన్నీ వన్ ఆఫ్ ద మెమరీస్. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ నర్సింగ్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఇంకా నర్సింగ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం, వల్ల నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.